మన కింగ్ఫిషర్ బియర్ ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా? ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్. KF 1978లో లాంచ్ అయ్యింది బై అవర్ ఫేమస్ ఇండియన్ టైకూన్ విజయ్ మాల్యా. ఆయన బ్రాండ్ని ఫుల్ స్టైలిష్గా ప్రమోట్ చేశాడు. అండ్ ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై యునైటెడ్ బ్రూవరీస్. 857 నుండి ఉంది. అంటే బ్రిటిష్ టైం నుంచి బియర్ బిజినెస్ నడుస్తూనే ఉంది. లేటర్ మాలియా కింగ్ఫిషర్ ని ఒక మోడర్న్ బ్రాండ్ గా మార్చేశాడు. అండ్ ట్యాగ్ లైన్ ఈస్ కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్. అంటే పార్టీస్ ఫన్ యూత్ వైపు ఫుల్ సెట్. ఇండియాలో సూపర్ హిట్ అయ్యాక మాలియా ఫుల్ అగ్రెసివ్ గా బ్రాండ్ ని ప్రమోట్ చేసి యూకేలో అరౌండ్ 1898లో ఎంట్రీ ఇచ్చింది. US లాంటి కంట్రీస్ లో కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు. అది మన కింగ్ఫిషర్ హిస్టరీ. యూకేలో ఉన్న కింగ్ఫిషర్ ట్రై చేద్దామా? ఇండియాలో యూకేలో సేమ్ టేస్ట్ అనుకుంటున్నారా? అక్కడే ట్విస్ట్ ఉంది. బ్రాండ్ ఒకటే, రెసిపీ ఒకటే, కానీ టేస్ట్ మాత్రం కొంచెం డిఫరెంట్. ఇండియాలో బ్రూ చేసేది లోకల్ వాటర్, లోకల్ బార్లీ, హీట్ కి సెట్ అయ్యేలాగా కొంచెం స్ట్రాంగ్ ఫీల్ ఉంటుంది. యూకేలో ఏంటంటే హెన్కిన్ బ్రూ చేయడం స్టార్ట్ చేసిన UK లైసెన్స్ తో, కానీ ఇంగ్రీడియంట్స్ ఫుల్ సేమ్ కాదు. ఎందుకంటే 3 మెయిన్ రీజన్స్: వాటర్ డిఫరెన్స్ అండ్ టేస్ట్ ఆటోమేటిక్ గా చేంజ్ అవుద్ది. నెక్స్ట్ లోకల్ ఇంగ్రీడియంట్స్, బార్లీ, హాప్స్ యూకేలో లోకల్ గా యూజ్ చేస్తారు. ఇండియా నుంచి అన్ని ఇంపోర్ట్ చేయడం కష్టం, ఎందుకంటే కాస్ట్ కోసం. సిపేద్దాం. అండ్ మార్కెట్ టేస్ట్, యూకే పీపుల్ కి లైట్ స్మూత్ బియర్స్ అంటే ఇష్టం, సో కొంచెం సాఫ్ట్ గా అడ్జస్ట్ చేస్తారు. సో ఫైనల్ గా ఏంటంటే ఇండియన్ వర్షన్ ఈక్వల్ టు కొంచెం స్ట్రాంగ్ ఫుల్ ఫీల్, అండ్ యూకే వర్షన్ ఈక్వల్ టు లైట్ స్మూత్ ఈజీ. మీరు కూడా ట్రై చేయండి. Cheers. Follow for more tales.